అదండి మొత్తానికి మనోళ్ళు ఇక ఒక అద్భుతం జరిగితే తప్ప ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళటం అసాధ్యం. 100%. ఏదన్నా మిరాకిల్ అంటారు చూసారా, అలాంటి మిరాకిల్ ఏదైనా జరిగితే తప్ప ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళటం అసాధ్యం. 2025 సీజన్ 18లో ఎస్ఆర్హెచ్ కథ ముగిసిందని చెప్పాలి. ఏది పాయింట్స్ టేబుల్, ఎస్ఆర్హెచ్ కథ ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క టీం మనకి దాదాపుగా 14 మ్యాచ్లు ఆడతాయి. ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 5 అయిపోయినాయి, అంటే ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి. 7 టీం అంటే దాదాపు ఒక 4 టీములు ప్లే ఆఫ్స్కి వెళ్తాయి కాబట్టి 2 టీమ్స్ కి 7 మ్యాచ్లు గెలుస్తాయి. కానీ 8 మ్యాచ్లు అంటే 16 పాయింట్లు ఉన్న టీము ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ మనం చూస్తే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు 5 ఆడేసింది, అంటే ఇంకా 9 ఉన్నాయి. 9లో ఖచ్చితంగా 7 కంపల్సరీ గెలవాలి ఎస్ఆర్హెచ్. 9లో 7 మ్యాచ్లు కంపల్సరీ గెలిస్తేనే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 6 గెలిచినా కూడా డౌటే. నెట్ రన్ రేట్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఇప్పటికే వీళ్ళు నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది, -1.629 ఉంది. కాబట్టి వీళ్ళు నెట్ రన్ రేట్ బేస్ గా ప్లే ఆఫ్స్కి వెళ్ళటం అసాధ్యం. కాబట్టి ఆరామ్సే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే 8 మ్యాచ్లు అంటే 16 పాయింట్స్ రావాలి. ఈ 16 పాయింట్స్ రావాలంటే ఎస్ఆర్హెచ్ ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి? దాదాపుగా 7 మ్యాచ్లు గెలవాలి. 9 మ్యాచ్లో 7 మ్యాచ్లు గెలవటం సాధ్యమే అయ్యే పనేనా అంటే దాదాపు లేదని చెప్పాలి. సో కావ్యమ్మ, నీకు ఈసారి కొంచెం నిరాశే, తప్పేయట్లేదు. మంచి టీం అని కొన్నావు కానీ వాళ్ళు ఎవరు సరిగా ఆడతలేరు. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కడు వచ్చిన దగ్గర నుంచి 300 కొడదామని పనిలోనే ఉన్నాడు. కానీ హైలైట్ ఏంటంటే ఏ మ్యాచ్ నుంచి అయితే వీళ్ళు మన ఫస్ట్ మ్యాచ్ వీళ్ళు 286 కొట్టారు ఫస్ట్ మ్యాచ్ లో, ఆ 286 కొట్టిన తర్వాత ప్రతి మ్యాచ్ లో 300 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత వీళ్ళు ఒక్క మ్యాచ్ లో కూడా 200 కూడా కొట్టలేదు తెలుసా. ఎప్పుడైతే మీరు 300 అంటున్నారో 300 మాట దేవుడు 200 కూడా కొట్టలేదు కనీసం. నిన్నైతే ఎలా ఉంటుందంటే ఈ మనోడు ఇప్పుడు మనం తిట్టుకోవాలా బాధపడాలా అని ఉంటుంది. మనోడే హైదరాబాద్ వాడు పిల్లోడు, ఎస్ఆర్హెచ్ ఇతని పేరేంటి, సిరాజ్ హైదరాబాద్ కుర్రాడు. హైదరాబాద్ పిచ్చుల మీద హైదరాబాద్ మీద మంచి అవగాహన ఉంది. ఎప్పుడు లేని విధంగా దాని నిప్పులు జరిగాడు. మామూలుగా కాదు. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు అనుకుంటా కదా, ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు ఎరగదీశాడు మనోడు. ఇక ఇదిగో ప్లే ఆఫ్ రేస్ లో ప్రతి మ్యాచ్ గండమే, ప్రతి పోరు చావో రేవో అన్నట్లే. ఐపీఎల్ లో నిరుడు రన్నప్ గా నిలిచి ఈసారి భారీ అంచనాలతో బరిలో దిగిన సన్ రైజర్స్ పరిస్థితి. తొలి మ్యాచ్ లో వీర విధ్వంసం తర్వాత అనూహ్యంగా తడబడుతున్న ఎస్ఆర్హెచ్ మరోసారి పేలవాటు తీరుతో ఓటమి చవిచూసింది. బౌలింగ్ బ్యాటింగ్ అదరగొట్టిన గుజరాత్ హ్యాట్రిక్ సాధించింది. నిన్న ఒకనొక టైంలో 2 వికెట్లు పడినాయి కదా ఫస్ట్ లో, ఆ తర్వాత కొంచెం ఛాన్స్ అనిపించింది. కానీ ఎంత పూర్ కెప్టెన్సీ అంటే వాడిని ఉన్న బౌలర్ని తెచ్చారండి. వాడి పేరేంటి, ఏం పేరు వాడి పేరు, సమర్జిత్ అంట. వాడిని ఏమన్నా తెచ్చారు పాపం. అది కూడా ఏంటి, ఆ సమర్జిత్ ఇంపాక్ట్ ప్లేయర్ పాపం. ఇంపాక్ట్ ప్లేయర్ తెస్తే అప్పటి వరకు కాస్త అటు ఇటుగా ఉన్న రన్ రేటు మనోడు బౌలింగ్ అయ్యగానే ఒక్క ఓవర్కి 20 ఇచ్చాడు, మొత్తం లెవెల్ అయిపోయింది. సరే ఆ తర్వాత అన్నా కాస్త ఏమైనా కష్టపడుతున్నారు, కొంచెం లాగుతారణంగా పిచ్చి ఏమాత్రం బౌలర్స్కి అనుకూలించిన టైంలో మనోడు ఏం చేశాడు, కమ్మిన్స్ అభిషేక్ శర్మకు బౌలింగ్ ఇచ్చాడు. ఉత్తికి ఆరేసినట్టున్నారు ఆ ఓవర్లో. 16 ఓవర్లకి అయిపోయింది అనుకోండి. అభిషేక్ శర్మని 18 కొట్టారు, ఈ సమర్జిత్ని కొట్టారు. యాక్చువల్లీ ఫస్ట్ లో మ్యాచ్ స్టార్టింగ్ ఫస్ట్ లో ఒక 4 ఓవర్ల పాటు షమి అను కమ్మిన్స్ అద్భుతమైన స్పెల్ వేశారు. అక్కడ దాకా బాగుంది. ఎస్ఆర్హెచ్ ఏమైనా అద్భుతం చేస్తుందేమో, ఎందుకంటే బెన్ స్టోక్స్ డక్అవుట్ అయ్యాడు వచ్చి, బట్లర్ డక్అవుట్ అయ్యాడు కదా, ఇంకేముంది బట్లర్ అయిపోయాడు, ఇంకా కష్టమేయాలి అనుకున్నారు. కానీ ఈ సమర్జిత్ ఒకడు అసలు ఏమాత్రం ఊహించలేని మన అతని పేరేంటి బౌలర్ వాషింగ్టన్ సుందర్ 3 డౌన్ రావటం ఏందో, వచ్చి ఆ బాధుడేందో. ఆ తర్వాత గిల్లు అభిషేక్ బౌలింగ్ లో వరుసగా, గిల్ కాదు రుతుడు ఫోర్డ్ వచ్చాడు, అభిషేక్ బౌలింగ్ లో వరుసగా 4 4 నిన్న కొట్టాడు. కావ్య ఏడుపు మొహం పెట్టుకొని కూర్చుంది. కావ్య ఒక్కటే కాదు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా కూడా నిన్న 16వ ఓవర్ అప్పుడు ఈ బ్రేక్ వచ్చింది, అంటే ఇంకొక ఓవర్ ఉంటే మ్యాచ్ అయిపోద్ది. అప్పుడు ఈ స్ట్రాటజిక్ టైం అవుట్ వచ్చినప్పుడు దాదాపు స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయి బయటకు వచ్చేసారు మన వాళ్ళు. కాబట్టి ఇక ఏదన్నా అద్భుతం జరిగితే తప్పించి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళటం అసాధ్యంగానే చెప్పాలి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ కథ అంతం ఇక ముగిసింది. సో ఇవాళ మళ్ళీ మనకి ఆర్సీబీ కను ముంబైకి మ్యాచ్. బుమ్రా వస్తున్నాడంట ఇవాళ నుంచి, చూద్దాం ఇది ఏమైద్దో.